Hi guys, this is BSD. Welcome back to our channel BSD VP Academy. So ఈ వీడియో మీరైతే ఎండ్ వరకు చూడండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు గెయిన్ చేసుకుంటారు. సో టోటల్గా తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి టోటల్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏవైతే నేను పాయింట్స్ చెప్తానో సో ఆ పాయింట్స్ అన్ని సో యాజ్ ఇట్ ఈస్గా మీరైతే ఫాలో అవ్వాల్సిన అయితే అవసరం అయితే ఎంతగానో ఉంది. సో వీటిల్లో ఏ పాయింట్ మిస్ అయినా కూడా మీకు రావాల్సిన సీట్ అనేది కూడా మీరు మిస్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే చాలా హెవీగా అయితే ఉన్నాయి. సో దానికోసం మీరైతే జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అంతా కూడా గమనించండి, ఓకేనా. సో తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి ఫస్ట్ మనకి ఏమవుతుందంటే సో దీనికి సంబంధించిన ఫేజ్ 1 డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మీకు ఏదైతే లైక్ ఓసీ బీసీ వాళ్ళకు ఒక రకమైన ఫీజు అయితే ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి సంబంధించి ఒక రకమైన ఫీజు అయితే ఉంటుంది. సో ఆ ఫీ స్ట్రక్చర్ కూడా మనం అయితే చూద్దాం. సో ఓసీ బీసీ వాళ్ళకైతే సో 1200 రూపీస్ అయితే ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే సో టోటల్గా మనకు వచ్చేసరికి 600 రూపీస్ దాకా ఫీ పేమెంట్ అనేది ఉంటుంది, ఓకేనా. 600 ఆర్ 650 రూపీస్ ఎగ్జాంపుల్గా, ఓకేనా. సో ఈ ఫీ పేమెంట్ మనం అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో దానికి సంబంధించి మీరైతే సో రెడీగా అయితే ఉండాలి. సో ఇక్కడ నేను మీకు చెప్పినట్లుగా డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఏ డేట్స్లలో జరుగుతుంది అండ్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేటివి ఏమేమి మనం క్యారీ చేయాలి అనేది క్లియర్గా ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంతో పాటు మీకు ఆల్రెడీ నేను సో తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటివి అనేసి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో మీరు ఆ వీడియోని అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. సో ఒకసారి అయితే చెక్అవుట్ చేసి ఆ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయా లేదా ఒక్కసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఇంకా ఫస్ట్ మనం ఏం చేయాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ ఆన్లైన్లో ఫిలప్ అయితే చేయాలి, అంటే ఈ యొక్క కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే. సో చేసిన తర్వాత సో ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనమాట, ఓకేనా. జస్ట్ ఫీ పేమెంట్ కాదు, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనేది మీరు ఇక్కడ పే చేయాలి. సో ఎంత పే చేయాలనేది నేను ఆల్రెడీ చెప్పానా. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఒక అమౌంట్, ఓసీబీసీ అయితే ఇంకొక అమౌంట్. సో అమౌంట్ ఇక్కడ పే చేసేసిన తర్వాత సో మీకు ఏంటంటే స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో చాలా మందికి ఎవ్రీ ఇయర్ ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే స్లాట్ బుకింగ్ ఏంటి, ఎలా బుక్ చేసుకోవాలి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఉండే ప్రొసీజర్ అంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే వస్తాయి. లైక్ అంటే ఫస్ట్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఏం చేయాలి, దాని తర్వాత ఫీ పేమెంట్ ఎలా చేయాలి అండ్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో మనం ఎలా కంప్లీట్ చేయాలి అండ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి. సో అంతా పెట్టిన తర్వాత ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఎలా చేసుకోవాలి అండ్ అలాట్మెంట్ ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటి అనేసి స్టెప్ వైజ్గా వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ని మీరు కనుక జాగ్రత్తగా సో కంటిన్యూగా చూస్తూ వచ్చారంటే మీ యొక్క కంప్లీట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేస్తాం, దాని తర్వాత స్లాట్ బుకింగ్ కోసం మనకైతే సో వదులుతారు. సో ఈ స్లాట్ బుకింగ్లో మనం ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారా హెచ్ఎల్సి, అంటే మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నారో ఈ స్లాట్ బుకింగ్లో చేసుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము సో లైక్ ఏ డేట్ అండ్ ఏ టయానికి మీరు అటెండ్ అవ్వాలనుకుంటున్నారనేది ఇక్కడ మీరు బుక్ చేసుకోవాలి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ యొక్క టీజీ ఈసెట్ అనేది ఒక 3 days ఉంటుంది, ఓకేనా. 15th జూను, 16th జూను, 17th జూన్ ఉంటుంది, ఓకేనా. ఈ 3 daysలో మీ అవైలబుల్ టైమింగ్ చూసుకొని అంటే 16th జూన్ రోజు నేను ఆఫ్టర్నూన్ 2 o'clockకి వెళ్ళాలనుకుంటే సో మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఆ స్లాట్కి మీరు 100% అక్కడికి రీచ్ అయ్యేలా చూసుకోండి. వన్స్ ఈ స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది మీరు ఆన్లైన్లో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ చెప్పాను కదా ఆ టైంలో మీరు అక్కడికి వెళ్ళి సో మీ యొక్క సర్టిఫికేట్ టోటల్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే చేయాలి, ఓకేనా. స్లాట్ బుకింగ్ లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవ్వదు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఆఫ్టర్ దట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే లైన్ అనేది ఇలా వస్తుంది, ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మీ మొబైల్కి అంటే మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఉంటుందో ఆ మొబైల్కి డైరెక్ట్గా లాగిన్ ఐడి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ లాగిన్ ఐడి డీటెయిల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ మీరేంటంటే వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఇన్ ద సెన్స్
మీకు ఏ కాలేజ్ ఇష్టం ఉంది, ఏ కాలేజ్ మీరు జాయిన్ అవ్వాలనుకున్నారు, ఏ బ్రాంచెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు, ఎవ్రీథింగ్ ఇంకా మీరు ఇక్కడ స్టార్ట్ చేసేయాలి. ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజెస్ పెట్టాలి, సెకండ్ ప్రియారిటీ ఏ కాలేజెస్ పెట్టాలి, థర్డ్ ప్రియారిటీ ఏ కాలేజెస్ పెట్టాలి, అంతా కూడా మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి సో మనం ఏంటంటే లైక్ 1-on-1 గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో మన యొక్క అకాడమీ తరపున. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు 549 రూపీస్తో మన అకాడమీ నుంచి ఎన్రోల్ అయితే అవ్వచ్చు. మీకు 1-on-1 గైడెన్స్ ఎలా ఉంటుందంటే ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎలా అంటే ఈ టోటల్ వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా మేమే పెడతాం మీకు. అండ్ ఎలా అంటే టోటల్గా ఈ యొక్క కంప్లీట్ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మీకంటూ ఒక పర్టికులర్ మీ ర్యాంకుకు తగినట్టుగా సీట్ అనేది సో తెప్పించేటట్లుగా మన యొక్క సో 1-on-1 గైడెన్స్ అనేది సో యూజ్ అయితే అవుతుంది. సో ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఈ 1-on-1 కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు 549 రూపీస్తో మన యాప్లో ఇది బిఎస్డివిపి అకాడమీ అని గూగుల్ ప్లే స్టోర్లో టైప్ చేసినట్లయితే మన యాప్ వస్తుంది. అక్కడి నుంచి మీరైతే ఎన్రోల్ అవ్వచ్చు. ఎలా ఎన్రోల్ అవ్వాలి అంటే సో యాప్ రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్గా ఆల్ కోర్సెస్ దగ్గర క్లిక్ చేశారంటే తెలంగాణ ఈసెట్ 1-on-1 గైడెన్స్ అనేది అయితే కనపడుతుంది. అక్కడ నుంచి మీరైతే డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ మీకు రీచ్ అవుట్ అనేది మేము అవుతాం. ఓకేనా? సో ఇది ఓన్లీ మనకైతే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సో దాని తర్వాత ఇంకా ఇదైతే రిమూవ్ అయితే చేసేస్తున్నాం. లైక్ జూన్ 6th ఎండింగ్ కల్లా మనకైతే ఇది ఎండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం త్వరగా మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సో ఇక ఫ్రీజింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఆప్షన్స్ అంటే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్నారో సో ఆ ఆప్షన్స్ అనేటివి ఇక్కడ మీరు ఫ్రీజ్ అయితే చేసేయాలి. అంటే ఇంకా ఫిక్స్డ్ అన్నట్టుగా మీరైతే ఇక్కడ నిర్ణయించుకోవాలి. సో వన్స్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ మధ్య గ్యాప్ 2 to 3 days ఆర్ 4 days అయితే ఉంటుంది. ఈ 2 to 4 days కల్లా మీకైతే మీ యొక్క మొబైల్కి అలాట్మెంట్ ఆర్డర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. వన్స్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు మీ యొక్క కాలేజెస్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసేయాలి. ఇదే మనకు టోటల్గా A to Z కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ కాలేజ్ నచ్చలేదు అంటే మీకు సెకండ్ ఆప్షన్ అనేది లైక్ సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. బట్ సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది పోగొట్టుకోవద్దండి. ఓకేనా? సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎక్కడైతే సీట్ వస్తుందో అక్కడికి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. బట్ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వకండి. సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఓన్లీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి మళ్ళీ కావాలంటే సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ వచ్చిందంటే సో అలాట్మెంట్లో ఆటోమేటిక్గా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇది టోటల్ ప్రాసెస్. సో మీకు ఇంట్రెస్ట్గా అనిపించినట్లయితే సో ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం ఇది వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఎందుకంటే తెలంగాణ ఈసెట్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఇంకా వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ని కూడా మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.